హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్. సో మనకు జనరల్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ తర్వాత 3, 4, 5th లోపల మనకు కరెంట్ బిల్లు రావడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ లాగానే కరెంట్ బిల్లు చూడడం, ఎక్కువ వచ్చిందని డిపార్ట్మెంటల్ రౌండ్ వేసుకోవడం, వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా 18 లోపల కట్టేయడం. సో ఇది మనకు ఎవ్రీ మంత్ జరిగే రెగ్యులర్ యాక్టివిటీ. సో యాక్చువల్గా కరెంట్ బిల్లు అసలు ఎందుకు ఎక్కువ వస్తుంది, అసలు ఎక్కువ రానికి రీజన్ ఏముంది? సో మనకు 5,000 వచ్చేది దగ్గర 40,000, 50,000 అసలు ఎందుకు వస్తుంది, దేని గురించి వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో మనం ముఖ్యంగా 3 కేటగిరీ నుంచి మాట్లాడుకుంటాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికల్లా కేటగిరీ 1లో డొమెస్టిక్ వాళ్ళు ఉంటారు. సో డొమెస్టిక్ వాళ్ళంటే కేడబ్ల్యూహెచ్ బిల్లింగ్ అవుతుంది. సో కేడబ్ల్యూహెచ్ బిల్లింగ్ అయిన వాళ్ళకు ఏం టెన్షన్ లేదు. సో వాళ్ళు ఏం వాడుకుంటున్నారో వాడుకున్న దానికే బిల్ వస్తుంది. సో ఆ విధంగా కడతారు. ఎక్కువ వాడుకుంటే వాళ్ళకు తారీఫ్ స్లాబ్స్ ఉంటాయి. సో స్లాబ్స్ చేంజ్ అవుతాయి. స్లాబ్స్ చేంజ్ అయినప్పుడు యూనిట్ ప్రైస్ పెరుగుతుంది అనమాట. సో అదొక కేటగిరీ, డొమెస్టిక్ కేటగిరీ పక్కన పెట్టేదాం. సో మనకు వచ్చేది కేటగిరీ 2. కేటగిరీ 2 అంటే నాన్ డొమెస్టిక్, రెసిడెన్షియల్, నాన్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్. సో అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు, హోటల్స్ కానీ, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, పెట్రోల్ బంక్స్, ఇట్లా చాలా వస్తాయి కమర్షియల్. సో దాని తర్వాత కేటగిరీ 3లో ఏమొస్తుంది, ఇండస్ట్రియల్ అని వస్తుంది. సో ఇండస్ట్రీ అంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి కదా, రైస్ మిల్స్ కానీ ఇంకా రకరకాలుగా ఏవైతే ఉంటాయో, సో వాటిని కేటగిరీ 3లోకి వచ్చేస్తాయి అనమాట. సో మనకు అసలు ఈ 2 నాన్ డొమెస్టిక్, ఇండస్ట్రీలో మనకు బిల్లింగ్ వచ్చేసి కేవీహెచ్ బిల్లింగ్ అవుతుంది. సో కేవీహెచ్ బిల్లింగ్కు మనం యూటిలైజ్ చేసుకున్నది కేడబ్ల్యూహెచ్లో ఉంటుంది. సో మనకు బిల్ కట్టేది మనం దేని కడతాం, కేవీహెచ్ కడతాం అనమాట. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని మనము పవర్ ఫ్యాక్టర్ తోటి కంపేర్ చేస్తాం అనమాట. సో మనకు పవర్ ఫ్యాక్టర్ బాగా వచ్చింది అనుకోండి, సో మనము మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నట్టు. మన పవర్ ఫ్యాక్టర్ ప్రాపర్గా రాలేదనుకోండి, అంటే పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. 1 కానీ 0.9 కానీ 9 ఎబో ఉందంటే బాగున్నట్టు, 9 కన్నా తక్కువ ఉంటే బాగాలేనట్టు. సో దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో అసలు ఇది అంటే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ కెపాసిటీలు పెడతారు. సో డైరెక్ట్ కెపాసిటీలు పెడితే ఏమవుతుంది, మనకు లోడ్ లేకపోయినా కెపాసిటీలు ఆన్లో ఉన్నప్పుడు మనకు పవర్ ఫ్యాక్టర్ లీడ్లోకి వెళ్తుంది. లీడ్లోకి వెళ్తే కూడా మనకు బిల్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనము ఏపీఎఫ్సిఆర్ ప్యానల్ పెట్టుకోవాలి. ఏపీఎఫ్సిఆర్ ప్యానల్ పెట్టుకుంటే ఏం చేస్తుందంటే మనకు పవర్ ఫ్యాక్టరు మనకు అవసరమైనప్పుడే కెపాసిటీలు ఆన్ చేస్తుంది, అవసరం లేనప్పుడు అది ఆఫ్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా లోడ్ సెండ్ చేసుకోండి. సో మీరు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, చూడండి. సో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.